ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, గత 5 రోజులుగా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి రాహుగ్రహ చరిత్రని వింటున్నటువంటి మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. భక్తామ తల్లులారా, తండ్రులారా, చక్కగా మీరు విని ఆదరించబట్టే నేను నా శక్తి మేరకి కృష్ణానుగ్రహంతో ఈ ప్రవచనామృతాన్ని మీకు పంచే ప్రయత్నం చేస్తున్నాను. వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు ఎంతో వ్యయప్రయాసలు కోర్చి మ్యూజిక్ను జోడించి, పాటను కూడా జోడించి తమ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న అక్కునూరి సీతారామమోహన్ రావు గారి కుటుంబాన్ని చల్లగా చూడమని ఆ గ్రహాధి దేవతలందరికీ కూడా శిరస్సు వంచి 2 చేతులు మోడ్చి నమస్కరించుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున అనూరుడు రథసారథిగా అయినాడు. అందువల్ల సూర్య భగవాను వాళ్ళు పట్టుకోవటానికి సాధ్యం కాలేదు. ఎందుకని సోదరుడైనటువంటి ఊరువులు లేనటువంటి అనూరుడికి ఇబ్బంది కలగకూడదు అని కూడా వాళ్ళు అనుకున్నారు. రాహుకేతువులు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం మనస్సులో పగ మాత్రం రగిలిపోతూ ఉన్నది. ఒక రోజున నారద మహర్షి బ్రహ్మలోకం వెళ్ళాడు. జననీ జనకులైనటువంటి బ్రహ్మ సరస్వతి మాతలకి 2 చేతులు మోడ్చి నమస్కరించాడు. ఆ తర్వాత సాష్టాంగం చేశాడు. అమ్మ నవ్వింది, చిరునవ్వు నవ్వింది. నాయన, మీ జనకుల యొక్క కర్ణపుటాల్లో వేయడానికి ఏమైనా వార్త తెచ్చావా అన్నది. నారదుడు అన్నాడు, ఏదో మోసుకొని తెచ్చావని ఎందుకు అనుకుంటున్నావు అమ్మా అన్నాడు. బ్రహ్మ నవ్వాడు. ఏదో అనడానికో ఏదో వినడానికో అయితే గాని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు కదా కుమారా. అందుకని మీ తల్లి ఆ విధంగా అన్నదిలే. వచ్చిన పని ఏంటో చెప్పు, వింటావా వినిపిస్తావా అన్నాడు బ్రహ్మ నవ్వి. తండ్రి, మీరు వినిపించాలని సంకల్పిస్తే గాని నేను వినలేను కదా. విన్నది కన్నది వినిపించి తరిస్తాను అన్నాడు. మీరు చెప్పింది 10 మందికి చెప్పి తరిస్తాను అంటున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సూచన ప్రకారం సూర్యుడి యొక్క రథసారథిగా అనూరుణ్ణి ప్రతిష్ఠించి సూర్య తాపాన్ని నియంత్రించారు. అయితే ఆ రాహువుని నియంత్రించే ఉపాయం ఆలోచించలేదా తండ్రి మీరు అని అడిగాడు నారదుడు. ఈ మాట విని బ్రహ్మ శిరస్సు పంకించాడు. అరుణుడు అడ్డంగా లేనప్పుడు సూర్యుడి యొక్క మహాతాపం ఆ రాహువును దూరంగా ఉంచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతే కదా తండ్రి అనగానే అమ్మవారు కలిగించుకొని మీ తండ్రి కొడుకులు ఇద్దరూ సమాలోచనలు జరిపి ఒక సమస్యకు పరిష్కారం కనిపెట్టారు. కానీ ఒక సమస్య గురించి మాత్రం మీరిద్దరూ మర్చిపోయారు. సూర్యతాపాన్ని నియంత్రించడం గురించి మాత్రమే మీరు ఆలోచించారు. ఆ రాహుకేతువులను నియంత్రించడం గురించి మాత్రం మర్చిపోయారు అని కొంచెం మాట్లాడింది అమ్మ నిష్ఠూరంగా. దేవి, అది విస్మరించడం కాదు, స్మరణలో ఉంచుకోకపోవడం అన్నాడు బ్రహ్మ తెలివిగా. రాహువుని నియంత్రించే కార్యం
బ్రహ్మ విష్ణువుల యొక్క చేతుల్లో మాత్రమే లేదు. ఎందుకంటే ఆ రాహుకేతువులు ఇద్దరికి ఆ పరమేశ్వరుడు వరదానం చేశాడు కదా, అతడి పుత్రుడి యొక్క తపస్సుకు మెచ్చుకొని మేఘహాసుడు వడిపారు. అదేం కొత్త విషయం కాదు కదా స్వామి. ముగ్గురు మూర్తులు ఒక చోట చేరి ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించండి, లేకపోతే సూర్యుడికి రాహు యొక్క పీడ తప్పదు అని. అందులో సందేహం లేదు దేవి. నేనిప్పుడు కశ్యపుడి యొక్క ఆశ్రమం నుండి తిన్నగా ఇక్కడికి వస్తున్నాను. అదితి కశ్యపుల యొక్క అభిప్రాయము, ఆరాటం కూడా అది. అరుణుడు ఉన్నా లేకపోయినా రాహువు మాత్రం సూర్యుడిని విడిచిపెట్టడని, రాహువును నియంత్రించడం అత్యవసరమని ఆ దంపతులు కూడా చర్చించుకుంటున్నారు అని నారదుడు చెప్పాడు. నారద, మీ జనయిత్రి చెప్పిన సూచన కూడా బాగుంది. కేవలం సమస్యకు పరిష్కారం చేసేవే కానీ శాశ్వత పరిష్కారం మనం చేయలే. అందువల్ల శివకేశవులతో సమాలోచన జరిపిస్తాను. తగిన చర్య తీసుకునేదాకా నువ్వు మాత్రం రాహువును కనిపెట్టి ఉండు అని నారదుడికి చెప్పాడు. అనగానే నారదుడు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాహువు తూర్పు దిక్కువైపు చూస్తూ ఉన్నాడు. పైకి లేచాడు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడిలో ఆలోచనలు మాత్రం సాగుతూ ఉన్నాయి. ఉదయం సమయం నుండి అస్తమయం దాకా ఈరోజు సూర్యుణ్ణి తన నోటిలో బంధించి ఉంచాలి, ఇది అతడి ఆలోచన. అరుణుడి యొక్క ఉనికి తనకు ఉపయోగపడుతుంది. ఎందుకని నేను సూర్యుడిని పట్టుకోగలుగుతాను, తాను సూర్యుడి యొక్క సమీపానికి వెళ్ళగలుగుతాడు. ఎందుకని అరుణుడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి. సూర్యుడిని అవలీలగా నోట్లో పెట్టుకోగలుగుతాను. అరుణుడు తనకు అడ్డంకి కాదు, కాలేడు కూడా. రతికుండే ముప్పు తిప్పలు పెట్టే తనకు ఆ సారథి ఒక లెక్క కానే కాదు. సంపూర్ణ శరీరంతో యుద్ధం చేసే తనకి అంగవైకల్యం కలిగినటువంటి వాడి వల్ల ఆటంకం ఏమైనా వస్తుందా? కానే కాదు. మేఘాల మీద మేఘాల కింద సాగుతూ, మేఘాల మధ్య దాక్కుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాడు రాహు. సూర్యుడి యొక్క దయనీయ స్థితిని తలుచుకొని విజయ గర్వంతో మేఘాలు చల్లా చెదిరైపోయేలాగా నోరారా అట్టహాసం చేయాలని అనిపిస్తోంది రాహుకి. కానీ ఆ పని చేయలేకపోతున్నా. మంచు తెరల్లాంటి మేఘాల్లోంచి బయటకు వచ్చాడు. శరవేగంతో దూసుకు వచ్చాడు రాహు. టక్కున ఆగాడు. ఎందుకని? అతడి కళ్ళల్లో ఆశ్చర్యం, సందేహం రెండు కూడా ప్రత్యక్షమైంది. ఎదురుగా త్రిమూర్తులు కనపడ్డారు. తన శిరస్సును ఖండించిన విష్ణువు, తనకు అద్భుత శక్తులు ప్రసాదించిన పరమేశ్వరుడు, తన పితామహుడికి తండ్రి అయినటువంటి బ్రహ్మ, వీళ్ళ ముగ్గురు కనపడ్డారు. పరమేశ్వరుల యొక్క చరణాలకు ప్రణామాలు అన్నాడు. రాహు శివుడికి మాత్రమే నమస్కరించాడు. చూడండి, వరాలు ఇచ్చాడు కదా, ఆ కృతజ్ఞత. తాతయ్య గారికి నమస్కరించాలిగా. ఆ తాతయ్యకే తండ్రి అయిన వాడు కూడా ఉన్నాడు అక్కడ, విష్ణువు. వెంటనే శివుడు నవ్వి, సుఖీభవ రాహు, పంక్తిభేదం తగదు సుమా, పరమేష్టికి పరంధాముడైన విష్ణువు కూడా నమస్కారం చెయ్యి అన్నాడు. పంక్తిభేదం చూపిస్తూ దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి పంక్తి మారినటువంటి నన్ను, నా సోదరుణ్ణి శిరచ్ఛేదం చేశాడు కదా ఈ విష్ణువు అన్నాడు. అతని కంఠంలో ఉక్రోషం ఉంది, ఆవేశం కూడా ఉన్నాయి. విష్ణువు నవ్వి, పంపకం పూర్తి కాకముందే మీ రాక్షస బృందానికి అమృతం లభించదేమో అనే అనుమానంతో నువ్వు రూపం మార్చుకొని తప్పు చేశావు.
నువ్వు చేసిన అపరాధానికి నేను శిక్ష వేశాను అన్నాడు పరమాత్మ. అయినప్పటికీ మీ చర్య అక్రమమే అన్నాడు రాహువు. ధన్వంతరి అమృత కలశంతో బయటికి రాగానే ఆ కలశాన్ని స్వాధీనం చేసుకొని మీరందరూ పారిపోయారు కదా. దేవతలకి దక్కనియ్యాలి అని మీకు లేదుగా, అది అక్రమం కాదా? ఆ అక్రమాన్ని అప్పుడు నువ్వు ఖండించావా? లేదే. విష్ణువు నవ్వి అన్నాడు ఈ మాట. రాహు మౌనాన్ని ఆశ్రయించాడు. పక్క చూపులు చూస్తూ ఉన్నాడు. తప్పే కదా వాళ్ళు చేసింది. ఇద్దరూ కలిసి ప్రయత్నం చేశారు, ఇద్దరూ అమృతానికి అర్హులు. కానీ రాక్షసులే పట్టుకొని వెళ్ళిపోయారు కదా ఆ అమృత భాండాన్ని. వెంటనే పరమేశ్వరుడు, రాహు అదంతా గతం, ఆ గతాన్ని మర్చిపో. నువ్వు సూర్యుడి మీద పగబట్టి అతన్ని కబళించే ప్రతీకారం చేయడానికి నిర్ణయించుకున్నావు. అది తప్పు. నీ ప్రతీకార చర్య నీ శత్రువు ఒక్కడికే నష్టం కలిగిస్తే అది సమర్థనీయమే అవుతుంది. అయితే నువ్వు సూర్యుడిని కబళించటం వల్ల చీకటిలో లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ప్రాణులకు మహానష్టం, మహా కష్టం కలిగించేటటువంటి నీ చర్య, నీ ప్రతీకార చర్య గర్హనీయం. అందువల్ల నువ్వు దానికి స్వస్తి చెప్పాలి అని రాహువుని తీక్షణంగా చూస్తూ అన్నాడు పరమేశ్వరుడు. స్వామి అని ఆర్తిగా అన్నాడు వీడు. నీ కొడుకులు కోరిన వరాలిచ్చి కటాక్షించాను కదా, అవి నీ స్థానాన్ని గౌరవాన్ని పెంపొందించేవే కదా. మరొక సత్యం ఉంది. సూర్యచంద్రులు నిన్ను చూపించారు. వాళ్ళు చేసిన నేరమే కదా అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళు చేసిన నేరం కొద్దిపాటితే. వాళ్ళిద్దరు ఎవరు అసలుకి? విష్ణుమూర్తి యొక్క నేత్రాలే కదా. అంటే విష్ణుమూర్తే చూశాడు, నీ శిరస్సును ఖండించేశాడు. ఆయన మీద నీకు ప్రతీకార వాంచలేదా? విచిత్రంగా ఉంది అన్నాడు. అంటే విష్ణుమూర్తి మీదకు పోతే వీళ్ళు శలభాల్లాగా అయిపోతారు, అందుకని సూర్యుడి మీదకి వెళ్తున్నారు, చంద్రుడి మీదకి వెళ్తున్నారు. బ్రహ్మ అనునయిస్తూ, రాహు నీ ప్రతీకారేచ్ఛ ఆవేశంలోంచి పుట్టిందయ్యా, ఆలోచనలోంచి పుట్టింది కానే కాదు. నీకు కష్టం కలిగించిన వ్యక్తికి నువ్వు కష్టం కలిగించవచ్చు, అది సహజమే. నష్టం కూడా కలిగించవచ్చు, అయితే అది ఇతరులను బాధ పెట్టకూడదు. పరమశివుడు చెప్పింది నిజమే కదా, ఆలోచించు అన్నాడు. రాహు, నువ్వు నా సంకల్పాన్ని అనుసరించి కశ్యపుడి యొక్క పుత్రుడిగా పుట్టావు. నువ్వు కారణ జన్ముడివి. సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోవటానికి నువ్వు పుట్టలా. తొందరలోనే నిన్ను ఒక విశిష్టమైన దేవ బృందంలో ఒకడుగా అభిషేకం చేయబోతున్నాం. ఆ పదవిలో పరమశివుడు ప్రసాదించినటువంటి వరం కార్యరూపం ధరిస్తుంది కూడా. లోకాలు నిన్ను ఆరాధిస్తాయి. సూర్యచంద్రులను పీడించే ఆలోచనను తొందరగా విరమించుకో అని చెప్పాడు విష్ణువు. బ్రహ్మ కూడా మా త్రిమూర్తుల యొక్క ఆశయం అదేనయ్యా రాహు అన్నాడు. రాహు మౌనంగా శివుడు వైపు చూశాడు. మా ప్రతిపాదనను అంగీకరించు రాహు. అంతరిక్షంలో నీకు ఒక ఆవాస స్థానం, నీకు కొన్ని ఆధిపత్యాలు, అధికారాలు లభింపజేస్తాం అన్నాడు పరమేశ్వరుడు. ఎంత దయామయుడో చూడండి. రాహువు త్రిమూర్తుల వైపు చూస్తూ వినయంగా 2 చేతులు జోడించి నమస్కరించాడు. సూర్యచంద్రుల మీద పగ తీర్చుకుంటానని నేను శపథం చేశానే, నా భార్య బిడ్డలకు వాగ్దానం చేశానే, మా తల్లులకు వాగ్దానం చేశానే, కాబట్టి నా ప్రతిజ్ఞను పాలిస్తాను, మీ యొక్క ఆజ్ఞను పాలిస్తాను అన్నాడు. నేను అనుకున్నట్టు ప్రతిరోజు కాకుండా
సంవత్సరంలో కొన్ని పర్యాయాలు మాత్రమే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కబళిస్తాను. నేను సంకల్పించుకున్నట్లు పూర్తి పగలు పూర్తి రాత్రి కాకుండా పరిమితమైన సమయం మాత్రమే ఆ ఇద్దరిని పట్టి వదిలేస్తాను. మీరు దీనికి అంగీకరించి అనుగ్రహించాలి అన్నా. నియమిత సంఖ్యలో పరిమిత సమయం పాటు నీ ప్రతీకార ఉద్యమం కొనసాగుతుందన్నమాట. పరమశివుడు అన్నాడు, నీ ప్రతిపాదన కూడా ఆమోదయోగ్యం, అంగీకరించాను, అందుకు అనుమతిస్తున్నాము, అస్తు అన్నారు ముగ్గురు. రాహు త్రిమూర్తులకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడ్డాడు. వెనక్కి తిరిగి వెళ్ళు రాహు, విష్ణువు నవ్వి అన్నాడు. దీంతో రాహు ఆనందపడి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఈ యొక్క రాహుగ్రహం యొక్క మహిమ కూడా మనం తెలుసుకోవాలిగా. ఇప్పటి వరకు అన్ని గ్రహాల మహిమను తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఆ రాహుగ్రహం యొక్క మహిమ కూడా మనం తెలుసుకుంటేనే మనకి రాహు ఏ స్థానంలో వచ్చినప్పుడు, లేకపోతే మన జాతకంలో సరైనటువంటి స్థానంలో ఉండకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ఒక కథ ద్వారా మనం చెప్పుకుంటున్నాగా ప్రతి గ్రహానికి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఒక మంచి కథ ద్వారా చెప్పుకుందాం. రాహువు గనక వక్రంగా వీక్షించాడా అష్ట కష్టాలు పట్టి పీడిస్తాయి, ఘోరమైన యుద్ధాలు కూడా సంభవిస్తాయండి. అటువంటి వ్యక్తికి దేశాలు బట్టి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి వస్తుంది. శ్మశాన వాసం కూడా దాపురుస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. గురువుగారు, అష్ట కష్టాలు, దేశాటన, శ్మశాన వాసం అంటున్నారే, అవన్నీ కలసికట్టుగా పీడించినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయన అనుభవించినటువంటి కష్టాలకి దైన్య స్థితికి రాహుగ్రహ దుర్వీక్షణమే కారణం అనుకోవచ్చా అని అడిగాడు ఒక శిష్యుడు. అందుకు సందేహం లేదు నాయన, ఈ మాట చెప్పింది జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు. రాహుగ్రహ యొక్క మహిమకు ఉదాహరణగా ఆ హరిశ్చంద్ర చక్రవర్తి గురించే మీకు నేను చెప్పబోతున్నాను, వినండి అన్న. గ్రహచారం బాగలేకపోతే మానవుడి యొక్క ఆలోచన, ఆదరణ అన్ని దారి తప్పుతాయి. ఆ పరిస్థితుల్లో మనిషి అపశకునాలని, గ్రహ దోషాలని ఏమాత్రం లెక్క పెట్టడు. మార్కండేయ పురాణం ప్రకారం దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉన్న మంచి కాలంలో హరిశ్చంద్రుడు ఒకనాడు వేటకెళ్ళాడు. ఆనాడు వేట అనేది కొంతమంది రాజులకు వ్యసనంగా ఉన్నది, కానీ కొంతమంది రాజులకి వ్యసనంగా లేదని. అంటే అడవుల్లో క్రూర జంతువులు ఎక్కువైపోయి సాధు జంతువుల యొక్క సంఖ్య తగ్గినప్పుడు వాటికి ఆహారం లభించక ఊళ్ళ మీద పడతాయి. ఆ ఊళ్ళల్లో పెంచుకునే ఆవులు, ఇటువంటి జంతువులు, మేకలు ఉంటాయి కదా, వాటన్నిటిని తినేస్తూ ఉంటాయి. అప్పుడు ప్రజలు వచ్చి రాజుకి మొరపెట్టుకుంటారు. అప్పుడు రాజుగారు ఏం చేస్తాడు, వాళ్ళని ఆ కష్టం నుంచి కాపాడతాడు. దానికోసం వేటకెళ్తారు రాజులు. అలా హరిశ్చంద్రుడు కూడా వేటకెళ్ళాడు. అలా వేటకెళ్ళినటువంటి హరిశ్చంద్రుడు ఏం చేశాడు, ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో ప్రసారం వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.